హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ ట్యూటోరియల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి వేరియబుల్స్ అనమాట. వేరియబుల్స్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేసుకోవడం అనమాట. అంటే ఇప్పుడు మనం కిచెన్లో చూసింటాం, కిచెన్లో ఎలా సపరేట్గా సో శనక్కాయలు ఒక జార్లో, తర్వాత పప్పులో పప్పులో ఒక జార్లో, అంటే వాటిని డివైడ్ చేస్తున్నాం అనమాట. అంటే సపరేట్గా డివైడ్ చేస్తాం, ఒక జార్లో వేసేస్తాం. అలాగే ఈ వేరియబుల్ని మనము అంటే ఈ వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం. అది ఎంత పెద్దగా ఉండాలి నేమ్. సో దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. నేను వేరియబుల్ స్టోర్ చేసుకుంటుంటే ఏదైనా సంథింగ్ నేమ్ పెట్టుకుంటాను ఆ వేరియబుల్స్. చూద్దాం, ఓకేనా? సో ఇప్పుడు ప్రేమ్ కుమార్ అని మనం ప్రింట్ చేయాలి. సో ప్రేమ్ కుమార్ అని ప్రింట్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, 3 times ప్రేమ్ కుమార్ అని రాయాలి. సో డాక్యుమెంట్ డాట్ రాయాలి. సో ప్రేమ్ కుమార్ ప్రేమ్ అంటే 3 times రాయాలి. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే వేరియబుల్ని ఒక ఏలో స్టోర్ చేసుకుంటాం. ఏది ప్రేమ్ కుమార్ అనే వాల్యూని ఏలో స్టోర్ చేసుకుంటాం. అర్థమైంది కదా? ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ ఎలా ఇస్తాం, డాక్యుమెంట్ డాట్ రైట్ ఏ అని ఇస్తాం. బట్ ఇక్కడ ఇప్పుడు కుమార్ ఉంది. సో కుమార్ తీసేయాలంటే కుమార్ తీసేయచ్చు. కుమార్ తీసేస్తే జస్ట్ ఏనే, అంటే ఈ వాల్యూని మొత్తం ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నాం, ఈ ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. అదనమాట, ఓకేనా? ఓకే, ఇక్కడ ఇక్కడ చూడండి, వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రేమ్ కుమార్ అనుకున్నాం, ఓకేనా? సో ఇది ఓకే. స్క్రిప్ట్ ఈజ్ ఈక్వల్ టు స్క్రిప్ట్లో మనం వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రేమ్ కుమార్. ఇప్పుడు ఈ వేర్ ఎక్స్ అనేది ఏమవుతుంది అంటే వేరియబుల్ నేమ్ అవుతుంది. ఈ ప్రేమ్ కుమార్ అనేది వేరియబుల్ వాల్యూ అవుతుంది. అర్థమైంది కదా? ఓకేనా? సో వేర్ అనేది వేరియబుల్ నేమ్ అవుతుంది, ఎక్స్ అనేది వేరియబుల్ నేమ్ అవుతుంది, దీని వాల్యూ వచ్చేసి వేరియబుల్ వాల్యూ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం కోడింగ్ చూద్దాం. సో కోడింగ్ నేను చూపిస్తాను. సో వేరియబుల్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే, ఇప్పుడు నేను మామూలుగా ఒకటి ప్రింట్ ఇవ్వాలంటే డాక్యుమెంట్. సో సో ఇక్కడ స్క్రిప్ట్ స్క్రిప్ట్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ రైట్. సో ఇక్కడ మనం ప్రేమ్ కుమార్ అని ఇస్తాం. సో దీన్ని మనం లైవ్ లో చూద్దాము. ఓకే, సో ఇక్కడ చూడండి, ప్రేమ్ కుమార్ వచ్చేసింది. ఇప్పుడు నేను దీన్ని ఒక వేరియబుల్ స్టోర్ చేసుకుంటాను మామూలుగా అయితే. సో మామూలుగా ఎలా చేయాలి, సో వేరియబుల్ స్టోర్ చేసుకుంటాను. సో ఎలా అంటే చెప్తాను. సో ఇక్కడ వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రేమ్, ఓకేనా? ఓకే, ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ ఇవ్వాలంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ఎక్స్ అని ఇస్తే చాలు. చూడండి వచ్చేసింది. ఓకే, అలాగే ఇంకోటి తీసుకుంటాం. సో ఇంకోటి వచ్చేసి వేర్ జెడ్ ఈక్వల్స్ టు హలో అని ఇస్తుంది. ఓకే, హలో. ఇప్పుడు దీన్ని మనం కాపీ చేసుకుంటాం. కాపీ చేయాలంటే Ctrl+T. సో ఇక్కడ మనం జెడ్ అని ఇస్తే చాలు. సో వచ్చేసింది హలో. అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు ఈ హలో కాకుండా మనం ఒక వాల్యూ తీసుకుంటాం. ఇది న్యూమరిక్ వాల్యూ 100 తీసుకుంటాం. సో వచ్చేసింది 100, ఓకేనా? అలా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జెడ్ ఈక్వల్స్ టు 108 తీసుకుంటాం. జెడ్ ఈక్వల్స్ టు 108 ఎందుకు తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ జెడ్ వాల్యూ ఆల్రెడీ ఉంది. వేర్ జెడ్ అంటే ఇక్కడ ఓవర్ రైట్ చేస్తారు. సో దీంతో సంబంధం ఉండదు, దీన్ని ఓవర్ రైట్ చేస్తారు. జెడ్ వాల్యూని ఓవర్ రైట్ చేస్తారు. సో ఇక్కడ 100 ఉంది. సో ఇది ప్రింట్ కాదు, లాస్ట్ వాల్యూ ఏదో అది ప్రింట్ ఓవర్ రైట్ చేస్తాను అనమాట. ఓకేనా? అర్థమైంది కదా? సో ఈ వేరియబుల్ నేమ్ని ఎలా రాయాలి, సో దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అని చెప్తాను. ఇక్కడ చూడండి, వేరియబుల్ నేమ్స్ ఎలా రాయాలి అంటే రైట్ వే, రాంగ్ వే. సో చూద్దాం. రైట్ వే అంటే ఏమి, సో ఇలా రాయొచ్చు. ఫస్ట్ నేమ్ అని పూర్తిగా కంప్లీట్గా కలిపి రాయొచ్చు, అంటే గ్యాప్ ఉండకూడదు అనమాట. ఒకదానికి గ్యాప్ ఉండకూడదు. ఇది అండర్ స్కోర్ ఇవ్వాలి. సో ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్ ఇవ్వాలి.
సో తర్వాత ఫస్ట్ నేమ్, సో డాష్ కూడా ఇవ్వాలి అనమాట. సో ఫస్ట్ నేమ్లో నేమ్ క్యాపిటలైజ్ ఉండొచ్చు, తర్వాత ఫస్ట్ నేమ్ లాస్ట్ నెంబర్స్ ఉండొచ్చు, న్యూమరిక్ ఉండొచ్చు. రాంగ్ వే ఏమంటే ఇక్కడ మధ్యలో స్పేస్ ఉండకూడదు, ఫస్ట్ నేమ్ మధ్యలో స్పేస్ ఉండకూడదు. 99 అనేది ముందర పెట్టకూడదు, అంటే ఎనీ నెంబరు ముందర పెట్టకూడదు. మనం ఒకసారి వేరుకుంటుంది ఎలా చూద్దాం, ఓకేనా. ఓకే, సో ఇప్పుడు నేను వేరియబుల్ నేమ్ ఫస్ట్ నేమ్ ఇస్తాను ఫస్ట్. సో ఇక్కడ కూడా మనం ఫస్ట్ నేమ్ ఇస్తే వచ్చేసింది. ఓకే, ఈ వేరియబుల్ నేమ్ ముందర 99 ఇస్తున్నాను, చూడండి 99. సో ప్రింట్ అయిందే. సో ఎందుకు రాంగ్ వే ఇది, సో రాంగ్ వే, సో మనం రాంగ్ వే ఇక్కడ ముందర ఇవ్వచ్చు. సో 99 ఇచ్చవచ్చు. సో ఇప్పుడు ప్రింట్ వచ్చేసింది. ఓకే, ఇంకొకటి అండర్ స్కోర్ ఇక్కడ ఇవ్వాలి అంటే చూడండి. సో ఫస్ట్ నేమ్ ఉంది కదా, సో ఇక్కడ అండర్ స్కోర్ ఇవ్వాలి. అండర్ స్కోర్ ఇస్తే చాలు. సో అండర్ స్కోర్ ఇస్తే మనకి వచ్చేస్తుంది. ఇక్కడ 99 తీసేయాలి. ఓకే, సో మనకి వేరియబుల్ నేమో కరెక్ట్గా ఉండాలి, ఓకేనా. అండర్ స్కోర్, సో డాష్ కూడా వచ్చు. సో ఐఫోన్ ఉంటారు. సో ఐఫోన్ ఇస్తే రావడం లేదు, ఎందుకంటే ఇక్కడ ఐఫోన్ అనేది తీసుకోవడం, ఓకేనా. సో దీన్ని మనకి ఎర్రర్ కిందకి వస్తుంది. సో మనం ఇక్కడ క్యాపిటల్ అని తీసుకోవచ్చు. సో క్యాపిటల్ ఎన్, సో ఇక్కడ క్యాపిటల్ ఎన్ తీసుకోవచ్చు. వచ్చేసిందా, అర్థమైంది కదా కండిషన్. సో ముందర మనకి న్యూమరిక్ ముందు మధ్యలో స్పేస్ ఇచ్చినా కూడా అది తీసుకో, ఎందుకంటే స్పేస్ అనేది వేరియబుల్ కన్సిడర్ చేయదన్నమాట, ఓకేనా. అర్థమైంది కదా. ఇంకోటి ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను. సో వేర్, సో ఫస్ట్ కామ సెకండ్ అని ఇస్తాను. సో ఫస్ట్ కామ సెకండ్ అని ఇస్తాను. ఇక్కడ నేను ఫస్ట్ అని ఇస్తాను సార్, ఇది జస్ట్ ఫస్ట్ అని ఇస్తాను. ఇక్కడ ఏమొచ్చింది, అన్డిఫైన్ వచ్చింది. ఎందుకు, ఫస్ట్కి ఇంకా మనము వాల్యూని అసైన్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే కదా, సో ఇక్కడ ఫస్ట్ ఈక్వల్స్ టు ఒక 200 ఇస్తాం. చూడండి వచ్చేసింది. సో మనం ఫస్ట్ అనేది వాల్యూ ఇవ్వలేదు అనమాట, కాబట్టి దీనికి అసైన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎర్రర్ చూపించడం లేదు. ఇక్కడ చూడండి, నేను వేరియబుల్ తప్పు కొడతాను, ఇక్కడ ఎర్రర్ చూపించడం లేదు. ఎందుకు చూపించడం అంటే జావాస్క్రిప్ట్ లో వేరియబుల్ చూపించదు, ఓకేనా. జావాస్క్రిప్ట్ లో ఎర్రర్ చూపించదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్స్పెక్ట్ అని కొట్టాలి. ఇన్స్పెక్ట్ అని కొడితే చాలు. చూడండి ఇన్స్పెక్ట్ లో కన్సోల్, ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఈస్ నాట్ డిఫైన్, అంటే ఇది అనేది నాట్ డిఫైన్ కాలేదు. ఎందుకు, ఇక్కడ ఎస్టీ పెట్టలేదు, కాబట్టి ఇప్పుడు మనం ఎస్టీ పెట్టామంటే సో వచ్చేసింది. సో ఎర్రర్ చూపించడం, సో అలా లేదు అంటే ఇది తీసేసాం అన్డిఫైన్, ఎందుకంటే ఇంకా డిఫైన్ చేయలేదు, ఫస్ట్ అనే వాల్యూని డిఫైన్ చేయలేదు, ఓకేనా. అర్థమైంది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.